hello guys, welcome back to your YouTube channel. So Devika 0K. సో ఇప్పటి వరకు వేరే నేమ్ వినుంటారు దాని నుంచి. సో ఇప్పటి నుంచి అంతా కూడా మన కొత్త ఛానల్ అయితే ఓపెన్ అయిపోయింది. సో దేవికా జీవిక అన్నమాట. సో ఎవరైతే నన్ను ఇప్పటి వరకు ఇంత సపోర్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్లోని, సో తక్కువ టైంలోనే చాలా సపోర్ట్ చేశారు. సో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట. సో అలానే ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఎవరైతే నన్ను ఇంతగా అభిమానించారో సో యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అందరూ కూడా. సో ఇక్కడ నుంచి అయితే చాలా మంచి మంచి వ్లాగ్స్, చాలా కంటెంట్స్ అనుకుంటున్నాను. సో మంచి మంచి కంటెంట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ అయిపోతాయి. ఇంకా ఎలాంటి లేట్ కూడా ఉండదు. అండ్ ధీమా చేయను ఫస్ట్. సో వెంటనే బ్లాగ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అలా చిన్న చిన్న ఎడిటింగ్స్ నేర్చుకుంటాను అనమాట. సో అందుకే ఫస్ట్ వీడియోకే ఇంత టైం పట్టింది. అండ్ మొన్న చెప్పాను ఇన్స్టాగ్రామ్ లో సో ఫాస్ట్ గా పోస్ట్ చేద్దాము వీడియో అని చెప్పేసి, బట్ చిన్న గ్లిచ్ వల్ల అవ్వలేదు. అండ్ నాకు వీడియో ఎడిటింగ్ లో కూడా చిన్న చిన్న ఇష్యూస్ అవ్వడం వల్ల ఫాస్ట్ గా పోస్ట్ చేయలేకపోయాను. సో దానికి సారీ అన్నమాట. ఇంకా వచ్చేసి ఏమేం వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ కావాలి, గర్ల్స్ కి ఎలాంటి వీడియోస్ కావాలి, అందరూ కూడా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ అయితే అందరూ కామెంట్ చేసేది. నెక్స్ట్ నుంచి ప్రతిసారి కూడా ఆ కామెంట్ లో చూసి మొత్తం వీడియోస్ అన్ని కూడా నేను లైన్ గా తీస్తూ ఉంటాను. అలాగే అండ్ టాపిక్ వచ్చేస్తే సో ఇక్కడ నుంచి నా లైఫ్ అనేది చాలా న్యూగా స్టార్ట్ అవ్వబోతుంది. ఎలా స్టార్ట్ అవ్వబోతుంది, ఏం చేంజెస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం మొత్తం క్లియర్ గా మాట్లాడుకోవచ్చు. సరదాగా నడుస్తూ అక్కడక్కడ మాట్లాడుకుందాం రండి. సో చాలా మంది నాకు ఇన్స్టాలో కూడా లైక్ అడుగుతూనే ఉన్నారు అసలు బ్లాగ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో నా లైఫ్లో ఎలాంటి చేంజెస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయంటే సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఇప్పటివరకు కూడా నేను లైక్ నా గురించి అంతగా కేర్ చేయడం మానేశాను. లైక్ అంటే ప్రతిదీ కూడా పక్కన వాళ్ళు మంచిగా ఉంటున్నారా, పక్కన వాళ్ళు బాగుంటున్నారా, లేదా ఫ్యామిలీ, ఇదంతా ఇన్ని ఇయర్స్ కూడా నేను అలానే గడిపాను తప్ప నా గురించి నేను ఎప్పుడూ కూడా కేర్ చేసుకోలేదు. సో మేబీ నేను అది ఒక విధంగా తప్పే అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మనల్ని మనం కేర్ చేసుకుంటేనే మనం చాలా మందిని కేర్ చేయగలుగుతాము. సో నేను అది ఫస్ట్ తెలుసుకోలేకపోయాను. సో ఇక్కడ నుంచి అయితే నా ఫోకస్ మొత్తం నేను ఒక గోల్ మీద ఉన్నాను. సో ఇంకా ఆ గోల్ మీదే నేను ఫైట్ చేయాలి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నాను. సో అది ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే ఫస్ట్ లైఫ్లో మనం అది సక్సెస్ అయితేనే అది షేర్ చేసుకోవాలి. సో నేను ఇంకా ఫస్ట్ స్టెప్ కూడా ఎక్కలేదు, ఇంకా ఫస్ట్ స్టెప్ దగ్గరే ఉన్నాను. సో అక్కడ నుంచి చాలా స్టెప్స్ ఎక్కాలి. అండ్ ఈ జర్నీలో నాకు చాలా అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి. ఆల్రెడీ చాలా అంటే చాలా అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్నాను. అండ్ నేను ఒక్కదాన్నే గైస్, నిజంగా చెప్తున్నాను, నేను ఒక్కదాన్నే ఈ స్ట్రగుల్స్ అన్ని ఇప్పుడు నేను ఫేస్ చేయాలి, సింగిల్ గా బ్యాటిల్ చేయాలన్నమాట వీటన్నిటిని కూడా. సో నా వెనకాల నా ఫ్యామిలీ ఉంది, కాకపోతే ఒక్కనొక్క ఏజ్ వరకే మనం ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వాలి. అండ్ వన్స్ ఒక ఏజ్ వచ్చేసాక ఖచ్చితంగా కూడా మనం ఫ్యామిలీకి సపోర్ట్ అవ్వాలి. సో అది నేను ఎప్పటి నుంచో ఉన్నా, సపోర్టివ్గా ఉన్నా, కానీ నాకు ఎందుకో ఇండిపెండెంట్గా లేను అన్న ఫీలింగ్ అక్కడక్కడ వస్తూ ఉంది. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీ సెల్ఫ్ కేర్, ఫస్ట్ మీ మీద మీరు ఫోకస్ చేయండి. సో మన మీద మనం ఫోకస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది నేను చాలా లేట్గా తెలుసుకున్నాను. సో ఇక్కడ నుంచి మాత్రం నా కెరియర్ లైక్ కొత్తగా స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ యూట్యూబ్లో కూడా ఛానల్ నాది ఎప్పటి నుంచి ఉంది గైస్. ఛానల్ అంటే ఒక 8 months 5 months నుంచి ఉంది, కానీ ఇప్పటివరకు కూడా నేను ఇన్స్టాలో ప్రమోట్ చేసుకోలేదు. అండ్ నాకు ఛానల్ ఉన్నట్టు చాలా వరకు తెలియదు, ఎందుకంటే నేను యాక్టివ్గా లేనని చెప్పేసి అసలు ఛానల్ని పూర్తిగా ఇన్స్టాలో ఎక్కడని చెప్పలేదు. బట్ అసలు షాకింగ్ న్యూస్ ఏంటంటే నేను ఛానల్ ప్రమోట్ చేయకుండానే 60K నియర్లీ అంటే 60K దగ్గర సబ్స్క్రైబర్స్ అయ్యారు. నాకు అదే షాకింగ్గా ఉంది. సో ఇంత లవ్ చేస్తున్నందుకు మీకోసం నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా సో ఇక్కడ నుంచి అయితే కంటెంట్స్ ఇంకా మామూలుగా ఉండవు. సో కంటెంట్గా నేను వీడియోస్ అయితే ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే నన్ను పదే అవన్నీ కామెంట్స్లో కానీ లేదా పర్సనల్గా మెసేజ్లో కానీ చాలా మంది క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. అది పదే అడగొద్దు. ఇన్ కేస్ నా లైఫ్లో ఏదైనా జరుగుతుంది, ఏదైనా అలాంటిది వస్తుంది లేదా అలా జరిగింది అంటే ఖచ్చితంగా సోషల్ మీడియాలో నేను ఖచ్చితంగా అనౌన్స్ చేయాలి. సో అది అంటే నేను మీ అందరికీ తెలియాలి ఆ విషయం. సో అలాంటిది ప్రెజెంట్ అయితే అసలు ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. అండ్ నన్ను వేరే ఛానల్లో చూసుంటారు అండ్ బయట ఇన్స్టాగ్రామ్లో కూడా చూసుంటారు. అందులో మీకు నేను ఏంటి అన్నది మీకు కొంతవరకే తెలుసు. బట్ ఈ ఛానల్లో ఏంటి అంటే నా ప్యూర్ సోల్ అంతా కూడా మీకు ఈ ఛానల్లో
నేను అసలు ఎలా ఉంటాను న్యాచురల్ గానే బయట ఎలా ఉంటాను అలానే ఈ యూట్యూబ్ ఛానల్లో నన్ను నా యూట్యూబ్ ఛానల్లో మీరు క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ నుంచి కూడా. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో అనుకున్నాను సో నా లైఫ్లో ఈ స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి, బట్ నాకు ఎటు నుంచి కూడా సపోర్ట్ లేదు, అంటే ఎవరి నుంచి కూడా సపోర్ట్ లేదు. సో ఎప్పుడు కూడా మన పనికి మనమే ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. ఎవరో వస్తారు మన లైఫ్లో ఏదో చేస్తారు అని చెప్పేసి మనం వెయిట్ చేసుకుంటూ కూర్చుంటే ఇలానే నాలాగా అవుతుంది అన్నమాట. ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేయాల్సి వస్తుంది. సో నా ఎడ్యుకేషన్ వచ్చేసి 2022లో అయ్యింది. సో 2022లో అండ్ ఇంకొకటి ఏంటంటే నేను బాగా చదివే స్టూడెంట్ని, అంటే యావరేజ్ 60%, 50% అలాంటి స్టూడెంట్ని కాదు, అబోవ్ 80% స్టూడెంట్ నేను. బట్ ఇంత 2022లో నేను పాస్ అవుట్ అయితే ఇంకా కెరియర్ గ్యాప్ చూసారా, త్రీ ఇయర్స్ నేను నా లైఫ్లో వేస్ట్ చేసుకున్నానని చెప్పాలో ఏమో నాకు తెలీదు. బట్ వెళ్ళిపోయింది అంతే, ఆ 3 ఇయర్స్ అలా వెళ్ళిపోయింది. సో జరిగిన దానికోసం మనం బాధపడే కన్నా ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి ఆలోచించొద్దు. ప్రెజెంట్తోనే హ్యాపీగా మంచిగా వెళ్ళిపోతే బెటర్ అంతే. సో ఫస్ట్ మనం కష్టపడితే మనం మనం స్ట్రగుల్ ఏదో ఒకటి లైఫ్లో చేస్తే తప్ప మనకి ఎటు నుంచి కూడా రిజల్ట్ రాదు. సో నేను అదే ఫిక్స్ అయ్యాను. ఇక్కడ నుంచి కూడా ఫోకస్ అంతా నా మీద పెట్టుకుంటాను. ఇక్కడ నుంచి మంచిగా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను గైస్. ఇంకా నేనైతే మాత్రం గ్యాప్ ఇచ్చేదే లేదు. సో ఖచ్చితంగా ఫోకస్ అంతా ఛానల్ మీద పెడతాను. సో ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది మొత్తం అందరూ పేరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా అయినా మెసేజ్ చేయండి, ఆర్ ఎల్స్ యూట్యూబ్లో కామెంట్స్ అయినా చేయండి. బట్ వేరే వాటి కోసం మాట్లాడకండి, ఎందుకంటే చెప్పాను కదా అలాంటి టైం ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీకే చెప్పాల్సి వస్తుంది. బట్ అలాంటిది ఏమి నా లైఫ్లో అయితే ప్రెజెంట్ లేదు. సో అన్నిటికీ దూరంగా ఉన్నాను అంతే. సో మీకు కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలా మాట్లాడుతుంటే చాలానే మాట్లాడతాను గైస్, బట్ అంతా ఒక వీడియోలో మాట్లాడేస్తే మీకు కూడా బోర్ కొడుతూ ఉంటుంది. సో ఇంకా చాలా చాలా టైం ఉంది, చాలా చాలా వీడియోస్ వస్తాయి. ప్రతి వీడియోలో మనం మంచిగా మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ మీకు ఏదైనా నేను చెప్పాలి అంటే నన్ను నేను ఫస్ట్ మోటివేట్ చేసుకోవాలి, అండ్ నన్ను నేను ఆ విషయంలో మార్చుకుంటే తర్వాత మీకు నేను చెప్పగలుగుతాను ఏదైనా సరే. సో ఇప్పటి వరకు నా లైఫ్లో హ్యాపీగా జరిగే మూమెంట్స్ అయితే షేర్ చేసుకున్నా. సో ఇప్పుడు సాడ్ మూమెంట్స్ కూడా ఖచ్చితంగా అందరి లైఫ్లో ఉంటాయి కదా, అలాగే నా లైఫ్లో కూడా చాలా ఉన్నాయి. సో అదేంటంటే చెప్పాలంటే కొంచెం భారంగానే ఉంది. అమ్మాయిలు ఏడిస్తే బాగోదని అంటారు కదా, సో అందుకే నేను మాక్సిమం స్ట్రాంగ్ అని చెప్పేసి ఎప్పుడు అనుకుంటాను గైస్. అందుకే మాక్సిమం ఏడవకుండా ఉండడానికి ఎప్పుడు కూడా నేను ట్రై చేస్తూ ఉంటాను. సో మీరు కూడా అలానే ఉండండి, గర్ల్స్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, సరేనా? సో ఇప్పుడు చాలా మందికి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే నేను కూడా ఫేస్ చేస్తున్నా. అసలు ఇలాంటి సిచ్యువేషన్ నా లైఫ్లో వస్తుందని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు కొంచెం గాలి వేస్తుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది. సో అసలు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇలా ఉన్న లైఫ్ ఒక్కసారి ఇలా తిరిగిపోయింది. నిజంగా చెప్తున్నాను, మీరు నమ్మకపోవచ్చు, ఎందుకంటే ఇన్స్టాలోని యూట్యూబ్లోని చూసేసరికి మీరేదో అనుకుంటారు, బట్ బయట జరుగుతుందంతా వేరేలా ఉంటుంది లైఫ్ అంతా కూడా. అందరూ చూసేది వేరు, బయట జరిగేదంతా వేరు. సో ఫినాన్షియల్గా అనుకోండి, వేరే విధంగా అనుకోండి, లేదా లైఫ్ అంటే ఇంటర్నల్గా పెయిన్ అనుకోండి, చాలా విధాలుగా చాలా నేను ఫేస్ చేస్తున్నాను ప్రజెంట్. ఇలా అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎందుకంటే మన లైఫ్లో ఖచ్చితంగా మనకి కొన్ని ప్యూర్ సోల్స్ కావాలి. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉన్నంతసేపు, లేదా మన దగ్గర అన్నీ ఉన్నంతసేపు అందరూ ఉంటారు. బట్ వన్స్ మనము కింద పడిపోతాం చూసారా, ఆ టైంలో ఎవరు మనతో ఉంటున్నారు అన్నది ఇంపార్టెంట్. ఎవరు మనతో ఉన్నారో వాళ్ళనే గుర్తుపెట్టుకోవాలి. సో నేనైతే ఇప్పుడు చాలా ఫేస్ చేస్తున్నాను. సో నాలాగా కూడా చాలా మంది అమ్మాయిలు, మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఉంటారు, అంతకన్నా తక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో చాలా మంది చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా పెంచుకోండి. ఎందుకంటే అది లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ని అన్నిటిని దాటడం చాలా కష్టం, నిజంగా చెప్తున్నాను. సో నా వెనకాల నా ఫ్యామిలీ నుంచుంది, అంటే కొంతమంది ఫ్యామిలీయే కాదు ఇంకొంతమంది ఉన్నారు. సో అందరూ నా వెనకాల నుంచోగలిగారు కాబట్టి కొన్ని ప్యూర్ సోర్స్ నా చుట్టూ ఉన్నారు, ఇంకా ఎగ్జిస్ట్ అయి ఉన్నారంటే మీరు నమ్మకపోవచ్చు. సో ఇలాంటి టైంలో, ఇలా లోగా ఉన్న టైంలో కూడా నా వెనకాతలు ఉండి నాకు కావాల్సిన టైంలో ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా నేను ఎప్పుడు మర్చిపోను. అండ్ అలా ఎవరైతే అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఎప్పుడు లైఫ్లో ఉంటూనే ఉండవు. ఖచ్చితంగా చెడు ఉందంటే మంచి కూడా వచ్చే రోజులు ఉండబోతున్నాయని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి. ఖచ్చితంగా కష్టపడండి లైఫ్లో.
పక్కా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడే ఈ రోజు కష్టపడి రేపే రిజల్ట్ రావాలంటే ఎవరికి రాదు. బట్ కొంచెం లైఫ్ లో కష్టపడండి, ఇండిపెండెంట్ గా ఉండండి. ఇండిపెండెంట్ గా లేకపోతే మాత్రం చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అందులో మెయిన్ గర్ల్స్ కి చెప్తున్నాను. ఎందుకంటే నాకు తెలుస్తుంది నేను ఎంత పెయిన్ ఇప్పుడు తీసుకుంటున్నాను, ఎంత పెయిన్ లో నా జర్నీ చేస్తున్నాను అన్నది నాకు తెలుస్తుంది. చాలా ఉన్నాయి గైస్ నెత్తి మీద. తీసుకోవాలంటే తట్టుకోవాలంటే చాలా బలం కావాలి. సో ఇలాంటి టైంలో, లోగా ఉన్న టైంలో ఇంకా ఇంకా తొక్కేయాలని మాత్రం చూడొద్దు దయచేసి. అంటే అందరి గురించి మాట్లాడడం లేదు, కొంతమంది ఉంటారు అంటే మనం ఎదగాలి అనుకుంటే చూసేవాళ్ళు చాలా, అంటే మంచిగా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం ఎప్పుడు తొక్కేయాలా, ఎప్పుడు ఎదుగుతున్నప్పుడు ఎప్పుడు కిందకి లాగేయాలన్న చూసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో అలా అలా ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా లైఫ్ నాకు వదిలేయండి. ఇంకా నేను ఏదో మంచిగా సెట్ అవ్వాలి, ఏదో చూడాలని చెప్పేసి ఉంటున్నాను. అందువల్ల వేరే వేరేవన్నీ తీసుకొచ్చి నా మైండ్ ఇంకా డిస్టర్బ్ చేయకండి. సో కొంచెం స్పేస్ కావాలి నాకు, అదే, అంతకు మించి ఇంకేం లేదు. చెప్పాలంటే చాలా జరుగుతున్నాయి, చాలా అవుతున్నాయి, బట్ అవన్నీ నాకు మాట్లాడాలి చెప్పాలని చెప్పేసి నాకు అసలు ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు. బట్ గర్ల్స్ కి స్ట్రాంగ్ గా ఉండండి అంతే. ఎలాంటి సిచ్యువేషన్ అయినా స్ట్రాంగ్ గా ఉండండి, ఖచ్చితంగా దాన్ని మీరు క్రాస్ చేయగలుగుతారు. ఎందుకంటే నేను ఆ ఫేజ్ లో వెళ్తున్నాను కదా, నాకు తెలుసు. అండ్ మీకు కూడా సేమ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, అందరి లైఫ్ లో కూడా కామన్ సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. సో ఖచ్చితంగా వాటిని అన్నిటిని కూడా స్ట్రాంగ్ గా ఎదుర్కోండి. సో అంతకు మించి నేను ఇంకా ఏం చెప్పలేను, అంతే గైస్. సో అంతే, ఇంతకు మించి నేను ఏం చెప్పాలనుకోవడం లేదు, చాలు ఈ రోజుకి ఇంకా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవికా 0K ఛానల్ని. అంటిల్ దెన్, బై బై, లవ్ యూ ఆల్. గెలిచావో ఓడావో నువ్వే ఎదిగావు మునిగావో నువ్వే బ్రతికావు చితికావో నీ కథలో.